సింధు, నీ కొడుకు నీతో ఇక్కడ ఉంటుంది కేవలం నువ్వు తన అమ్మవనే తప్ప నిజానికి నీతో కంటే వాళ్లతోనే ఎక్కువ ఆనందంగా ఉంటున్నాడు. ఇప్పటికైనా ఆలోచించుకో సింధు, నీ కొడుకు ఎవరితో ఎక్కడ ఉంటే కరెక్టో అని. సింధు, సింధు, ప్రసాద్, నువ్వు కావాలనే చాలా టూ మచ్ గా చేస్తున్నావు. అయ్యో, నేనేం చేశాను? అసలే రిషిని వాళ్ళ దగ్గరికి పంపించి తప్పు చేశానని సింధు బాధపడుతుంటే రిషి ఇంకా ఇక్కడికి రాడు, ఈ అమ్మతో ఉండడు, వాడికి అక్కడే బాగుంది, ఇంకా నువ్వు కొడుకుని మర్చిపో అని సింధుకి చెప్తుంటే తనకి బాధ కలగదా? అసలు ఎందుకు తనని బాధ పెట్టాలని చూస్తున్నావు? ఒక్కటి గుర్తు పెట్టుకో, సింధుకి తోడుగా నేనున్నంత వరకు ఆ దమయంతి కానీ నువ్వు కానీ చివరికి ఆ దేవుడైనా సరే సింధు నుంచి కొడుకుని దూరం చెయ్యాలని చూస్తే మాత్రం తోట ఒలిచేస్తా. కబడ్దార్. నీ కొడుకు నిన్ను పూర్తిగా మర్చిపోయి ఆ ఇంట్లో వాళ్లతో ఎంత సరదాగా సంతోషంగా గడుపుతున్నాడో చూసావా సింధు? సింధు, నీ కొడుకు నీతో ఇక్కడ ఉంటుంది కేవలం నువ్వు తన అమ్మవనే తప్ప నిజానికి నీతో కంటే వాళ్లతోనే ఎక్కువ ఆనందంగా ఉంటున్నాడు. ఎందుకు మీకింత సడన్ గా బీపీ పెరిగింది? ఇవాళ పెద్ద గండమే తప్పింది డాక్టర్, లేదంటే నా మనవరాలికి పెద్ద ప్రమాదమే జరిగేది అసలు. అదా విషయం. మీరు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటే మీకే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ దేవుడి దయ వల్ల మైల్డ్ హార్ట్ స్ట్రోక్ నుంచి రికవరీ అయ్యారు. మళ్ళీ అలా జరగకుండా జాగ్రత్తగా ఉండండి. నేను కోలుకుంది ఆ దేవుడి దయ వల్ల కాదు డాక్టర్. నా మనవడు మళ్ళీ నా దగ్గరికి రావటం వల్లే, వీడు ఈ నానమ్మ మీద చూపించే ప్రేమ వల్లే మెల్లగా నా ఆరోగ్యం కుదుట పడింది. మీ హెల్త్ ఇంకా నార్మల్ స్టేజ్కి రాలేదు. చూడు రిషి, నువ్వు మీ నానమ్మతో పాటు ఉంటేనే ఆవిడ ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ ఆమె హాస్పిటల్కి వచ్చే అవకాశం రావచ్చు. నా మాట విని మీ నానమ్మ చెప్పినట్టు విను, సరేనా? ఓకేనండి, నేను రేపు మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. అప్పటి వరకు నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడండి. వెళ్ళొస్తాను. విన్నావుగా రిషి, డాక్టర్ గారు ఏమన్నారో? నువ్విక్కడుంటేనే మీ నానమ్మకి ఎలాంటి అనారోగ్యం ఉండదు. నువ్వు వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది రిషి. ఇంతమంది చెప్తున్నారుగా, వెళ్ళకు రిషి.
తాతయ్య. ఏంటి రిషి? ఏంటి నాన్న? ఏంటి? ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? మా అమ్మతో మాట్లాడాలి. నా ఫోన్ ఎందుకో ఛార్జింగ్ అవడం లేదురా, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అలాగా? సరే తాతయ్య. సైట్లో అమ్మతో మాట్లాడదాం అనుకుంటే నాన్న మాట్లాడనివ్వకుండా తీసుకొచ్చేశారు. ఇప్పుడు అమ్మతో ఎలా మాట్లాడాలి? అమ్మతో మాట్లాడాలని నాన్నని ఫోన్ అడిగితే 10ంటికి వెళ్దాం. అమ్మా అమ్మ దగ్గరికి వెళ్తానంటేనే నాన్న అరిచారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడతానంటే ఫోన్ ఇవ్వరు. యశ్వంత్ కాల్ చేస్తున్నాడు. హలో అమ్మా. రిషి, ఎలా ఉన్నావు నాన్న? చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను నాన్న. అమ్మా, ఇక్కడ అందరూ నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా? నేను రావడం వల్లే నానమ్మ హెల్త్ బాగైందని డాక్టర్ కూడా నన్ను మెచ్చుకున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడే నన్ను బాగా దగ్గరికి తీసుకుంటున్నారు. నేనేదడిగితే అది నాకిష్టమైనవన్నీ చేసి పెడుతున్నారు. శశి, నేను ఇంట్లో అందరం కలిసి రోజు భలే ఆటలు ఆడుకుంటున్నాము. నాన్న, నానమ్మ, తాతయ్య అందరూ నాకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుసా? నీ కొడుకు నిన్ను పూర్తిగా మర్చిపోయి ఆ ఇంట్లో వాళ్లతో ఎంత సరదాగా సంతోషంగా గడుపుతున్నాడో చూసావా సింధు? రోజు ఇలా హ్యాపీగా గడిచిపోతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుందమ్మా. రిషి, నీకు అక్కడ ఉండడం బాగా నచ్చిందా? అవునమ్మా. అక్కడే నీకు హ్యాపీగా ఉందనిపిస్తే నువ్వింక అక్కడే ఉండిపో. అమ్మా, హలో అమ్మా. అమ్మ ఎందుకు ఫోన్ కట్ చేసింది? అది కూడా డల్గా మాట్లాడింది నాతో. నీ కొడుకు నీతో ఇక్కడ ఉంటుంది కేవలం నువ్వు తన అమ్మవనే తప్ప
నిజానికి నీతో కంటే వాళ్లతోనే ఎక్కువ ఆనందంగా ఉంటున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? నాన్న వచ్చే లోపల ఫోన్ అక్కడే పెట్టేయాలి. శశి, నేను ఇంట్లో అందరం కలిసి రోజు భలే ఆటలు ఆడుకుంటున్నాము. రోజు ఇలా హ్యాపీగా గడిచిపోతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుందమ్మా. అక్కడే నీకు హ్యాపీగా ఉందనిపిస్తే నువ్వింక అక్కడే ఉండిపో. అమ్మ ఎందుకలా అంది? ఇక్కడున్నావా రిషి? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమైంది రిషి? ఎందుకలా ఉన్నావు? అమ్మ గురించి ఆలోచిస్తున్నాను శశి. ఇందాక ఫోన్లో అమ్మేమందో తెలుసా? ఎందుకు రిషి ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తున్నావు? ఇక్కడ ఇంత మందితో నువ్వు ఎంత సరదాగా సంతోషంగా ఉన్నావో నీకు అర్థం కావడం లేదా? ఈ సంతోషం నీకు అక్కడ ఆమె దగ్గర దొరుకుతుందా చెప్పు? నా మాట విని మాతో పాటు ఇక్కడే ఉండిపో రిషి. అబ్బా, ఎంత బాగా మాట్లాడుతా ఉండవు శశి. అచ్చం మీ నానమ్మ మాట్లాడుతున్నట్టే ఉంది. ఈ ఇంట్లో నువ్వు జూనియర్ దమయంతివి. ఏంటి రిషి మాట్లాడవు? ఇక్కడే ఉండిపోతావా? నేనిక్కడ మీతో పాటు ఉండిపోతే అక్కడ అమ్మతో ఎవరుంటారు? అక్కడ అమ్మ ఒక్కతే అయిపోతుంది కదా శశి. అంటే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళిపోతావా రిషి? నువ్వొచ్చావని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ అందరూ బాధపడతారు రిషి. నాకు తెలుసు శశి, కానీ అక్కడ అమ్మ ఒంటరిగా నా కోసం బాధపడుతూ ఉంటుంది కదా. అమ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు శశి. అమ్మా అమ్మా అమ్మా, నీకంతా అమ్మేనా? మేం పట్టదా? చూడు రిషి, ఆ సింధు ఏమైనా మీరు పుట్టినప్పటి నుంచి మీతో అమ్మగా ఉండదా ఏంది? మీ నాన్నతో గొడవపడి తప్పుడు పనులు చేసి ఈ ఇంట్లో ఉన్న ఎంతమంది మంచి వాళ్ళని వదిలేసి ఎన్నాళ్ళు ఒంటరిగానే ఉంటుంది కదా. నువ్వు ఉన్నా లేకపోయినా మీ అమ్మకి పెద్దగా బాధ ఉండదు. ఆమెకు ఒంటరిగా బతకడం అలవాటే. చూడు రిషి, ఆ సింధు నీ మీద చూపించే అమ్మ ప్రేమంతా నిజం కాదు, అదంతా యాక్టింగు. నువ్వు లేకపోయినా ఇన్ని రోజులు ఎట్టా అయితే ఉండాదో ఇక ముందు కూడా అట్టాగే హాయిగా ఉంటది. నువ్వే మీ అమ్మ గురించి దిగులు పడకో. శశి మాటిని ఇక్కడే ఉండిపో. అమ్మి, రిషి, శశి రండి భోజనం చేద్దురు. రిషి, రిషి అమ్మ పిలుస్తుంది, భోంచేద్దాం పద. రా రిషి.
అక్కడే నీకు హ్యాపీగా ఉందనిపిస్తే నువ్వింక అక్కడే ఉండిపో. రిషి, ఇది మీ నాన్న ముద్ద. నాన్న ముద్దని నాన్నే తినిపిస్తే బాగుంటుంది కదా నాన్నమ్మ. నాన్న, మరి నాకు నీకు తినిపించకుండా ఉంటానా? దా తిను. ఇది ఈ నానమ్మ ముద్ద. శశి, ఇదిగో తిన్నానా? ఇది మీ తాతయ్య ముద్ద. తాతయ్య నాకు లేదా? నీకు లేకుండా ఉంటుందా బంగారం? ఇదిగో తిను తిను. ఇది అమ్మమ్మ ముద్ద. నీ ముద్ద నాకేం అక్కర్లేదు. అమ్మమ్మ నాకు తినిపించు, నేను తింటా. రిషి, ఇది అమ్మ ముద్ద. రిషి కనుక సంధ్య పెట్టే ఆ ముద్ద తింటే సంధ్యని అమ్మగా అనుకున్నట్టే, మాతో పాటు ఈ ఇంట్లో ఉండటానికి కూడా ఒప్పుకున్నట్టే. తిను నాన్నా. రిషి తిను. రిషి తిను. అమ్మా, రిషి,
తిన్నానా? తిను. సింధు, సింధు, రిషి ఏంటి సింధు నువ్వు పొరపాటును కూడా మా ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? రిషి, ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. వాడి ఇష్ట ప్రకారం మీతో ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఉండనివ్వండి.